ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క వాక్యం కోసం కనిపెడుతున్నారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందాం. వెళ్లి చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఫర్ వి లివ్ బై ఫెయిత్ నాట్ బై సైట్. కొరింథియన్స్ 2:5-6. దేవుడు ఈ రోజున మనందరికీ జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, మనకి కనపడే వాటిని చూస్తూ ఈ లోకంలో జీవించకూడదు. మనము మన ఎదురుగా ఉన్న వాటిని చూసి ఆ విధంగా జీవించకూడదు. మనము విశ్వాసులం. మనము యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన మార్గంలో ప్రయాణిస్తున్న వారం. ఆయనను బట్టి విశ్వాసము కలిగి నడుచుకోవాలి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ సమస్య గుండా ప్రయాణిస్తున్నావో నాకు తెలియదు. ఎటువంటి భయంకరమైన పరిస్థితిని ఎదురుగా ఉన్నదో నాకు తెలియదు. అది అనారోగ్యమే కావచ్చు, అది భయంకరమైన అప్పులే అయి ఉండొచ్చు, అది ఇంకేదైనా అయి ఉండొచ్చు. అది నువ్వు చూస్తున్నప్పుడు నిన్ను కృంగదీసేదిగాను, నీ యొక్క జీవితాన్ని పాడు చేసేదిగానే ఉండొచ్చు. కానీ ఈరోజు వాక్యము మనందరికీ సుస్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నీవు వాటిని చూసి భయపడే వ్యక్తిగా ఉండొద్దు. నీవు దేవుడు చెప్పినట్లుగా, దేవుడు నా కార్యము సఫలపరుస్తాడు, దేవుడు నన్ను విడిపిస్తాడు, దేవుడు నన్ను రక్షిస్తాడు, నా యేసయ్య పరిస్థితులను మార్చగలిగిన దేవుడు అనే నమ్మకంతో నువ్వు ముందుకు వెళితే నువ్వు హ్యాపీగా ముందుకెళ్ళిపోగలవు. నువ్వు ఎంత భయంకరమైన శ్రమలో ఉన్నా అది నిన్నేమీ చేయలేదు. మనం ఒకసారి లోక మనుషుల గురించి ఆలోచన చేయగలిగితే, మనకి వచ్చే రిపోర్ట్స్ అవి ఏవైనా కావచ్చు, ఆ రిపోర్ట్స్ని చూసి నమ్ముతాం కదా. మన ఎదురుగా ఉన్న కష్టం అది ఏదైనా కావచ్చు, అది నిజం కాబట్టి కనుల ద్వారా చూస్తున్నాం కాబట్టి నమ్ముతాం కదా. అయితే వాటిని సైతము మార్చగలిగిన దేవుడు మన దేవుడు. ఆ రిపోర్ట్స్ ఎంత నెగిటివ్ వచ్చినా, ఆ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, ఆ శోధనలు నిజమే అయినా, నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అయినా నువ్వు భయపడాల్సిన అవసరం లే. మనం వెలిచూపు వలన కాదు కదా నడిచేది, విశ్వాసం వల్ల నడవాలా. ఈరోజు విశ్వాసం వల్ల మనం నడిచినట్లయితే ఎక్కడ పడిపోయే ఛాన్స్ ఉండదు, ఎక్కడ త్రొట్టిల్లే ఛాన్స్ ఉండదు. మనం ఒకసారి నోవాహును గూర్చి ఈ సమయంలో జ్ఞాపకం తెచ్చుకుందాం. నోవాహుతో దేవుడు చెప్తాడు, నోవాహు, నీకు రాబో రోజుల్లో ఈ ప్రాంతం అంతా, ఈ భూమంతా కూడా వర్షం చేత నింపబడి మొత్తం కూడా అందరూ కూడా సమస్తము మునిగిపోయి నశించిపోతారయ్యా. ఆ వర్షం వస్తుంది గనుక, నీవు నాకు నీతిమంతుడిగా కనపడ్డావు గనుక నీకు నేను ఎలా ఓడను తయారు చేయాలో నేను చెప్తాను, ఏవే మెజర్మెంట్స్ కావాలో నేను చెప్తాను, నీకు ఏ కర్ర కావాలో నేను చెప్తాను, నేను అన్ని కూడా చెప్తాను, నువ్వు దాన్ని బట్టి నేను చెప్పినట్లు చెయ్యి, నువ్వు రక్షించబడతావు అని చెప్పారు. అయితే నోవాహు వెంటనే నమ్మేశాడు. అదే ప్లేస్లో ఒకవేళ నువ్వున్నా నేనున్నా మరెవరున్నా ఎవరు నమ్మరు. ఎందుకు అంటే అసలు వర్షము అనే పదము ఆ రోజుల్లో ఉన్న వ్యక్తులకి తెలియదు. వర్షము అని ఎప్పుడు వినలేదు, అసలు ఎలా ఉంటుందో కూడా తెలియదు. అయితే నోవాహు నమ్మాడు. ఎందుకు? దేవుడు చెప్పాడు, విశ్వాసించాడు దేవుణ్ణి. హల్లెలూయా. యూ హ్యావ్ టు బిలీవ్. నోవాహు ఏం చేశాడంటే అందరికి చెప్పాడు, తన తోటి వారికి కూడా. మరి నోవాహు మంచోడు, నీతిమంతుడు గనక తన ప్రక్కవారు కూడా నశించిపోకూడదు. ఇదండి పరిస్థితి, వర్షం వస్తుందట, మనం అందరం కూడా మునిగిపోతామట. మరి నాతో పాటు మీరు కూడా సహకారంగా ఉండండి, త్వరగా ఓడర్ సిద్ధం చేద్దాం రండి, నమ్మండి అంటే ఎవరు నమ్మలే. మాకు కనబడట్లేదుగా వర్షం, మేము ఎప్పుడు చూడలేదుగా, మేము నమ్మము అంటున్నారు. అయితే దాదాపు 100 సంవత్సరాలు పట్టింది నోవాహు ఓడను సిద్ధపరచడానికి. ఆ 100 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూనే వచ్చాడు. కానీ ఒక్కళ్ళు కూడా విశ్వసించలే. చివరికి ఏమైందో మనకు తెలుసు కదా. జల ప్రవాహం
వర్షం కురిసింది, మొత్తం భూమంతా నిండిపోయింది. నోవాహు అతని కుటుంబము రక్షించబడింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు రక్షించబడతావు. నీ ఎదుట ఉన్న ఏ పరిస్థితి అయినా, అది ఎంత భయంకరమైనదైనా, నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నా దేవుడు చెప్పిందే జరుగుతుంది. నా దేవుడు మాట ఇస్తే అది నెరవేరుతుంది. అది నేను చూడనిదైనా, చూసినదైనా, నాకు తెలియనిదైనా, నేను గ్రహించనిదైనా, ఏదైనప్పటికీ నా దేవుడు చెప్పాడు, నా యేసయ్య చెప్పాడు అంటే అది జరుగుతుందనే విశ్వాసంతో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా మనం అందరం సంతోషంగా జీవించగలం. మన దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. కాబట్టి దేవుని పైన విశ్వాసం ఉంచి ముందుకు సాగు. అన్నిటిలో నీదే విజయం. ప్రార్థించుకుందాం. సజీవుడు అయిన దేవా స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా వందనాలు, అద్వితీయుడవు నాయన, ఆరాధ్యనీయుడవు. అవునయ్యా, విశ్వాసములో ఉన్న మేము మా కనుల ద్వారా చూసింది నమ్మడం కాదు గాని మీ వాక్యాన్ని నమ్మి జీవించే కృప దయచేయండి. మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు, ఎన్నో అద్భుతాలు జరిగిస్తానన్నారు, ఎన్నో సమస్యల నుంచి విడుదలనిస్తానన్నారు, అయా ప్రతి అనారోగ్యం నుంచి విడుదలనిస్తానన్నారు. ఎస్లాడు ఈ మాటలన్నిటినీ మేము క్లెయిమ్ చేసుకొని మా జీవితంలో వాటన్నిటిని నెరవేర్చుకొనుటకు సహాయం దయచేయండి. ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి పేరు పేరున ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి. అనారోగ్యంతో ఎంతో మంది ఉన్నారు, వారందరిని బట్టి అడుగుతున్నాం తండ్రి, సంపూర్ణ ఆరోగ్యంతో వారిని నింపండి. ఆర్థిక కష్టాల నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా వారిని బలపరచండి. చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి ప్రభువా. ఎంతో మంది బిడ్డలు కుటుంబపరమైన విభేదాలు, గొడవలు, మనస్పర్ధలతో ఉన్నారు. యేసు నామములో వాటన్నిటిని తొలగించమని అడుగుతున్నాం. అదే విధంగా తండ్రి ప్రార్థిస్తున్నాం, ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్నారు, ప్రయాణాల్లో కూడా మీరు తోడై ఉండండి. ఎంతో మంది తండ్రి ప్రభువా గర్భఫలం కోసం ప్రార్థిస్తుండగా గర్భఫలము దయచేయమని అడుగుతున్నాము. అయా ప్రార్థిస్తున్నాము. ఆయా దేశాల బిడ్డలు ఉన్నారు, వారికి మీరు తోడై ఉండమని అడుగుతున్నాము. మా భారతదేశాన్ని ఈ సమయంలో ప్రత్యేకంగా దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాము. దేశానికి మీ రక్షణ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా వృద్ధులు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు, వారికి మీ కాపుదలు దయచేయండి. ఎండవేడిమి నుంచి వారికి ఉపశమనమును దయచేయమని అడుగుతున్నాము. ఎస్లాడ్ ఇంకా ఏ సమస్యలతో ఉన్న సమస్యలన్నిటి నుంచి ప్రతి బిడ్డకు విడుదల దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకు షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.